హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఓట్స్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వెయిట్ లాస్కి యూజ్ అవుతుందండి. అది ఎలానో చూసేద్దాం. ముందుగా ఒక 2 కప్స్ వరకు ఓట్స్ తీసుకోవాలి. ఓట్స్ తీసుకొని ఆ తర్వాత ఒక 2 కప్స్ వరకు మిల్క్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు నాననివ్వాలి. ఆ తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, ఆ తర్వాత 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచిది, హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. అందుకోసమే ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఓట్స్ కలిపి పెట్టుకున్నాం కదా, ఓట్స్ కూడా మొత్తం యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం ఇవి హెల్త్కి అన్నీ చాలా మంచివి కాబట్టి ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. షుగర్ కానీ అలాంటివి ఏం యూజ్ చేయకుండా చేస్తున్నాం. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. కోకో పౌడర్ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes వరకు మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఎంత కావాలనుకుంటే అంత హనీ యాడ్ చేసుకోండి. కొంచెం స్వీట్నెస్ కోసం కావాలనుకుంటే బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ దాని బదులు హనీ యాడ్ చేసుకోండి. కొంచెం స్వీట్గా ఉంటుంది, ప్లస్ అలాగే స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోండి. ఒక 1 to 2 minutes వరకు కలిపి పెట్టుకోండి. ఇలా మొత్తం కలిపి పెట్టేసుకొని ఆ తర్వాత కేక్ ప్యాన్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కానీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి రాసేసి ఆ తర్వాత ఈ బ్యాటర్ మొత్తం కేక్ ప్యాన్లో యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేయండి. మొత్తం స్ప్రెడ్ చేసేసి పక్కకు పెట్టేయండి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి స్టాండ్ పెట్టేసి కొంచెం లో ఫ్లేమ్లో ఒక 5 minutes హీట్ అయిన తర్వాత కేక్ ప్యాన్ పెట్టేసి క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఒక 15 to 20 minutes లో ఫ్లేమ్లో కుక్ చేయండి. లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత నైఫ్తో చూసుకోండి, అంటుకోకుండా ఉంటే తీసేయండి. అంతేనండి. ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి కావాలనుకుంటే కొన్ని నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పైన గార్నిష్ చేసుకోవచ్చు. కోకో పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. అంతేనండి. ఇలా బటర్ పేపర్ తీసేసి చాలా ఈజీగా ఓట్స్ కేక్ రెడీ. అండ్ చాలా మంచిది కూడా హెల్త్కి. షుగర్ అలాంటివి ఏం లేకుండా చేస్తున్నాం కాబట్టి ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.